చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపట్టిన నేతలు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. కుల్కచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర సర్కార్ను బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు వెళ్తా ఉన్నాం. ఈ 2 నెలల క్రితమే మా కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీఫ్ సెక్రటరీ గారిని కలిశారు, అగ్రికల్చర్ మినిస్టర్ని కలిశారు. వారిని కలిసిన తర్వాత ఇప్పుడే జాగ్రత్త పడండి, రైతులు కష్టపోతారు, నష్టం పోతారని చెప్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలట్నే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తూ ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయో అని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మటానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ముడు పోకుండా వాన్లో దర్చి టార్పాలిన్ లేక, బోరీ సంచులు లేక, ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. మా కిసాన్ మోర్చా ఆ రోజు గారి నేతృత్వంలో మీ భువనగిరి కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రం భువనగిరి పోవడం జరిగింది. కుల్కచర్లలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఒడ్లు కొనుగోలు జరగక కంప్లీట్గా యార్డ్లలో కుప్పలుగా పోస్తున్నాయి. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతులు, నిన్న రాత్రి లారీ వచ్చింది, నిన్న రాత్రి గన్ని బ్యాగ్స్ వచ్చినాయని. మరి ఈ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తా ఉన్నది, రైతుల సమస్య తెలుసుకోవడానికి మార్కెట్లోకి వెళ్తా ఉన్నదని తెలిసి ఎక్కడికక్కడ మరి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75% ఇంకా కొనుగోలు జరగలేదని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. 80% కొనుగోలు జరిగిందంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది కేవలం 25-30%. దాదాపుగా 70-80% ఇంకా కళ్ళల్లో పడున్నది. మరి వెంటనే అవన్నీ కూడా మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.